హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మమ్మాస్ కిచెన్. ఈరోజు వీడియోలో దాదాపు అందరూ ఇష్టపడే ఒక మంచి స్వీట్ రెసిపీని చేసుకోబోతున్నామండి. అదేంటంటే ఇన్స్టెంట్ గులాబ్ జామున్ మిక్స్తో గులాబ్ జామున్ చేసుకోబోతున్నాం అనమాట. గులాబ్ జామున్ చేయడం చాలా ఈజీ అయినప్పటికీ ఒక్కోసారి జామున్ లోపల వైపున పచ్చి పచ్చిగా ఉండడం, ఉండలు కట్టడం ఇలా జరుగుతూ ఉంటుంది కదా. సో అలా జరగకుండా జామున్ పర్ఫెక్ట్గా చేయాలి అన్నా, అలాగే గులాబ్ జామున్ బాల్స్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసి షుగర్ సిరప్లో వేసుకుంటాం కదండి. సో అలా షుగర్ సిరప్ లో వేసిన తర్వాత కొన్ని గులాబ్ జామున్లు ఎక్కువగా షుగర్ సిరప్ ని పీల్చుకుంటాయి, ఇంకొన్ని తక్కువగా షుగర్ సిరప్ ని పీల్చుకుంటాయి. సో అలా కాకుండా గులాబ్ జామున్లన్నీ ఒకేలాగా షుగర్ సిరప్ ని పీల్చుకొని ఒకే సైజు లో ఉండాలి అంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో మరైతే గులాబ్ జామున్ ని టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం పదండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి ఇన్స్టెంట్ గులాబ్ జామున్ మిక్స్ ని కొలిచి తీసుకుందాం. ఇక్కడ మేము MTR వారి గులాబ్ జామున్ మిక్స్ ని వాడుతున్నామండి. దీనితో చేసే గులాబ్ జామున్ టేస్ట్ బాగుంటుంది, అలాగే ఒక ప్యాకెట్ కొంటే ఒక ప్యాకెట్ ఫ్రీ కూడా. పిండిని ఇలా కొలిచి తీసుకోవడం వల్ల స్వీట్ కోసం షుగర్ ఎంత వేసుకోవాలి అనేది మనకొక ఐడియా ఉంటుందన్నమాట. సో అందుకనే పిండిని ఇలా కొలిచి తీసుకుంటున్నాం. పిండి మొత్తం ఇలా ఒక కప్ అయితే వచ్చిందండి. ఇప్పుడు ఈ పిండిని కలుపుకోవడానికి కాచి చల్లార్చుకున్న పాలు కానీ, పచ్చి పాలు కానీ, లేదంటే నీళ్లు కానీ ఇందులో యూస్ చేసుకోవచ్చు. సో మేమైతే ఇక్కడ కాచి చల్లార్చుకున్న పాలని ఇందులో వేసుకుంటున్నాం. ఇందులో వేసుకునేటప్పుడు కూడా పాలన్నీ ఒకేసారి వేయకుండా ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి. దీన్ని కలుపుకునేటప్పుడు కూడా పిండిని మరీ గట్టిగా ఒత్తుతూ కలపకుండా చేతి వేళ్లతో ఇలా లైట్ గా కలుపుకోవాలన్నమాట. లేదంటే గులాబ్ జామున్లు క్రాక్స్ వచ్చేస్తాయి. చూడండి, పిండిని మరీ గట్టిగా కాకుండా అలా అని మరీ లూజ్గా కాకుండా ఇలా సాఫ్ట్ గా ఉండేలాగా కలుపుకోవాలి. ఇన్ కేస్ పిండి మరీ లూజ్గా అయింది అంటే అందులో కొద్దిగా కార్న్ఫ్లోర్ పౌడర్ కానీ లేదంటే మిల్క్ పౌడర్ని కానీ యాడ్ చేసుకోండి. సో ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండి డ్రై అవ్వకుండా మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు దీన్ని పక్కన పెట్టుకుందాం. ఈ పిండి నానేలోపు కాస్త టైం పడుతుంది కాబట్టి ఈ లోపు మనం షుగర్ సిరప్ ని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ పైన గిన్నె పెట్టుకొని ఏ కప్పుతో అయితే మనం గులాబ్ జామున్ పిండిని కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు గులాబ్ జామున్ పిండికి 2 కప్పుల చక్కెరను కొలిచి తీసుకోవాలి. స్వీట్ బాగా తినే వాళ్ళకైతే ఒక కప్పు పిండికి 2 కప్పుల చక్కెర అయితే కరెక్ట్ గా సరిపోతుందండి. ఒకవేళ స్వీట్ తక్కువగా తినే వాళ్ళకైతే ఒక కప్పు పిండికి 1.5 కప్పు అయితే చక్కెర సరిపోతుంది. అలాగే ఇందులో మనం ఇక్కడ 2 కప్పుల చక్కెర తీసుకున్నాం కాబట్టి 2 కప్పుల నీళ్లు పోసుకోవాలి. చక్కెర ఎంతైతే వేసుకుంటామో నీళ్లు కూడా ఈక్వల్ క్వాంటిటీలో ఇందులో వేసుకోవాలండి. ఇప్పుడు హై ఫ్లేమ్ మీద చక్కెర పూర్తిగా కరిగే వరకు కలుపుకుంటూ ఉండాలి. చక్కెర ఇలా పూర్తిగా కరిగిన తర్వాత ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని షుగర్ సిరప్ కాస్త స్టిక్కీగా అయ్యే వరకు మరిగించుకోవాలి. ఈ షుగర్ సిరప్ అనేది మరి నీళ్ళగా ఉండకూడదు, అలా అని తీగ పాకంలా కూడా ఉండకూడదండి. ఇక్కడ చూడండి, షుగర్ సిరప్ ని ఇలా పట్టుకొని చూసినప్పుడు చేతి వేళ్ళకి కాస్త బంకగా తగులుతుంది అంటే షుగర్ సిరప్ రెడీ అయినట్టు. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి 4-5 ఇలాచీని ఇలా దంచుకొని ఇందులో వేసుకుందాం. స్వీట్స్లలో ఇలాచీ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మూత పెట్టేసి షుగర్ సిరప్ ని పక్కన పెట్టుకుందాం. ఇక్కడ చూడండి, 10 నిమిషాల తర్వాత పిండి ఇలా చక్కగా నానుతుంది. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా నూనె కానీ లేదంటే నెయ్యి కానీ వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు చేతులకి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఈ పిండిని కొద్దిగా తీసుకుంటూ మనకి నచ్చిన సైజులో రౌండ్ బాల్స్ లాగా చుట్టుకోవాలి. ఈ బాల్స్ ని కూడా నీట్ గా రౌండ్ గా చేసుకోవాలండి. లేదంటే ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు క్రాక్స్ రావడం, పగలడం లాంటివి జరుగుతూ ఉంటాయి. సో పిండిని బాల్స్ లాగా చేసుకునేటప్పుడు ఈ పిండి బాల్స్ పైన ఎక్కడ చీలికలు లేకుండా రౌండ్ గా చేసుకోవాలన్నమాట. సో పిండి అంతటిని ఇలా రౌండ్ గా బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ పైన కడాయిలో గులాబ్ జామున్లు మునిగేలాగా ఆయిల్ పోసుకోవాలి. ఈ ఆయిల్ ని మరీ ఎక్కువగా వేడి చేయకుండా మీడియంగా వేడి చేసుకోవాలండి. అంటే ఇందులో గులాబ్ జామున్ వేసిన తర్వాత వెంటనే పైకి తేలకుండా ఇలా కొద్దిసేపటి తర్వాత పైకి తేలేలాగా ఆయిల్ ని వేడి చేసుకోవాలి. ఆయిల్ ఇలా మీడియంగా వేడైన తర్వాత మంటను లో ఫ్లేమ్ లోకి టర్న్ చేసుకొని పిండి బాల్స్ ని ఒకదాని తర్వాత ఒకటి ఇందులో వేసుకోవాలి. వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు కూడా మంటను లో ఫ్లేమ్ లోనే పెట్టుకొని గరిటెతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే గులాబ్ జామున్లు లోపల వైపు ఉండలు లేకుండా చక్కగా ఫ్రై అవుతాయి. అలాగే పై వైపున కూడా మంచి రంగులోకి వస్తాయి. చూడండి, గులాబ్ జామున్ చక్కగా వేగి ఇలా మంచి రెడ్ కలర్ లోకి వచ్చిన తర్వాత ఆయిల్ నుండి సపరేట్
సెపరేట్ చేసి వేరొక బౌల్లోకి తీసుకోవాలి. సేమ్ ఇలానే మిగిలిన పిండి బాల్స్ ని కూడా ఫ్రై చేసి తీసుకుందాం. చూడండి, గులాబ్ జామున్ అన్నిటిని ఫ్రై చేసుకొని ఇలా బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు వీటిని వేడిగా ఉన్న షుగర్ సిరప్ లో వేసుకోవాలి. మనం ఎన్నైతే పిండి బాల్స్ ని చేసుకున్నామో అవన్నీ ఆయిల్లో ఫ్రై చేసుకొని ఆ తర్వాత అన్ని ఒకసారిగా షుగర్ సిరప్ లో వేసుకోవాలండి. ఇలా అన్ని ఒకసారిగా ఇందులో వేసుకోవడం వల్ల షుగర్ సిరప్ ని అవి చక్కగా పీల్చుకొని గులాబ్ జామున్లన్నీ ఈక్వల్ గా షుగర్ సిరప్ ని పీల్చుకుంటాయి. అండ్ గులాబ్ జామున్ ని ఇందులో వేసుకునేటప్పుడు షుగర్ సిరప్ అనేది వేడిగా ఉండాలి. మరీ వేడిగా కాకపోయినా అట్లీస్ట్ గోరువెచ్చగా అయినా ఉండాలి. చల్లగా అయితే ఉండకూడదండి. ఒకవేళ చల్లగా ఉంది అంటే లైట్ గా వేడి చేసుకొని అప్పుడు అందులో వేసుకోవాలి. సో ఇప్పుడు మూత పెట్టేసి ఒక 3 గంటల పాటు దీన్ని పక్కన పెట్టుకుందాం. 3 గంటల తర్వాత గులాబ్ జామున్ షుగర్ సిరప్ ని చక్కగా పీల్చుకొని ఇలా డబుల్ క్వాంటిటీలో ఉబ్బుతాయి. సో అంతేనండి, చూసారు కదా, గులాబ్ జామున్ రెడీ అయిపోయింది. ఇక్కడ చూడండి, గులాబ్ జామున్ కూడా లోపల వైపున ఉండలు లేకుండా చక్కగా ఫ్రై అయింది. అలాగే సాఫ్ట్ గా జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ గులాబ్ జామున్ ని వెనిలా ఐస్ క్రీమ్ కాంబినేషన్ తో తింటే ఇంకా టేస్టీగా ఉంటుందండి. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో మీ ఫీడ్బ్యాక్ ని మాతో షేర్ చేసుకోండి. మేం పెట్టే ప్రతి వీడియో వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలి అంటే పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ఆన్ చేసి పెట్టుకోండి. బాయ్.